సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో జరుగుతున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించిన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. రోటరాక్ట్ క్లబ్ వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గర్భిణీలకు పండ్లు, రొట్టెలను పంపిణీ. చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో వైభవంగా ముత్యాలమ్మ అమ్మవారి జాతర. గూడూరు పట్టణ సమీపంలోని శ్రీ గురు నిలయంలో వైభవంగా 4వ వార్షికోత్సవ వేడుకలు. కనపూరు ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గం, రాష్ట్రం ఇంకా మరింత అభివృద్ధి చెందాలని నూతన కమిటీ ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో జరుగుతున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అమ్మవారికి సారెను సమర్పించారు. పూజలు నిర్వహించారు. పాలక మండలి చైర్మన్ దశరథ రామిరెడ్డి, ఈవో నవీన్ కుమార్, ఎమ్మెల్యే మరియు నాయకులను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ జాతర ఏర్పాట్లు బాగున్నాయని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. జాతరను రాష్ట్ర పండుగ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి తెలియజేశామని, త్వరలోనే రాష్ట్ర పండుగ చేస్తారని ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. భక్తులకు వసతులు కల్పించడంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చాలా బాగా పనిచేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, చిరంజీవి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అంటే మళ్ళీ ఉత్తరాం దేవయజ్ఞామాశాహివాకుం సహవాజోహమీతావాచకం సత్యవ సుమేధేష్ఠా వయమత్యాపథస్పతేరథన్నవాచసాదయే ధియే భూషణైత్మహి పథస్పథపరిపతిం వచస్యాకామేన అభ్యానడగ్గం సమోరాసక్షురదశ్చంద్రాగ్రాజీయం ధియగుం శేషహాతి ప్రభూషా క్షేత్రస్య పతినాభయగుభిదేనేవ జయామసి రామశ్వం ఓషయిత్వాసునామనాదీదుషే క్షేత్రస్య పదే మధుమంతమోర్మింధేనరివపయాస్మాసు దుక్షా అజస్యతం కృతమివ సుతోసమృతస్య నష్పతయా ప్రళయంతు అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యోధ్యస్వరు. చేతికి ఇచ్చేయి, నేను తెస్తాను. నువ్వు కూడా వస్తావు అటు పోనా ఈసారి మాకు నిలవలేదు. చాలా సంతోషంగా ఉంది. ఆ ముత్యాలమ్మ తల్లి యొక్క అవతారాలు ఎన్నో మా ఐటీ రామచంద్రరావు గారు మీకు అన్నీ కూడా స్పష్టంగా వివరించారు.
ఆ తల్లి దీవెనలు, ఆ తల్లి ఆశీర్వాదాలు నా గూడూరు నియోజకవర్గ ప్రజలందరి మీద పూర్తిగా ఉండాలని ఆ తల్లిని రెండు చేతులెత్తి మొక్కుంటున్నా. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, దేశంలో ప్రధానమంత్రి గారికి, అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ బాబు గారికి అందరూ కూడా ఉండాలని చెప్పి, ఆ దయ వల్ల, తల్లి దయ వల్ల ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి, అలాగే గూడూరు నియోజకవర్గంలో ఇక్కడ ముఖ్యంగా ఈ ముత్యాలమ్మ జాతరని మా దశన్న ఈ రాష్ట్ర పండుగ చేయమని చెప్పి ఆయన కోరారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా. అలాగే మన పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడాము. ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తానని చెప్పారు. కాబట్టి దశన్న ఉన్న హయాంలోనే ఇది రాష్ట్ర పండుగ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్లు ఆదాయం వస్తుంది. ఈ యొక్క దేవస్థానం చిన్న దేవస్థానం కాదు, చూసేదానికి అట్లున్నది. కానీ తెలిస్తే విషయం అంతా తెలిసే కార్యక్రమం. దాదాపు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు ఈ తల్లి దీవెనల కోసం ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి. ఈ తల్లి ప్రతి ఊరు కూడా వెళ్ళి ఆ తల్లిని దర్శనం చేసుకునే పరిస్థితి. నేను ఒకటి ధైర్యంగా చెప్తున్నా, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత గతంలో దళితుల వాడికి ఈ తల్లి పోయేది కాదు, ఈ తల్లిని పంపించేవాడు కాదు. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఫస్ట్ టైం దళిత వాళ్ళకు కూడా ముత్యాలమ్మ తల్లిని పంపించేటువంటి ఏర్పాట్లు చేసినందుకు నాకు మనస్ఫూర్తిగా ఉందని నేను తెలియజేస్తాను. అట్లాగే ఇప్పుడు కూడా కొన్ని దగ్గరలో ఎస్సీలని యొక్క దేవాలయంలో రానియడం లేదని చెప్పి కూడా మన వాళ్ళు చెప్పారు. త్వరలో అది కూడా కూర్చొని మాట్లాడి, అలాగే మా ఎస్సీ కమిటీ మెంబర్ మా బాబు గారు ఉన్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి అలాంటివి ఏమీ జరగకుండా మేము చేస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ ఏర్పాట్లని మొత్తం పర్యవేక్షణ మా పోలీస్ సిబ్బందికి, మా రెవెన్యూ సిబ్బందికి, మా వైద్య సిబ్బందికి, మా ఫైర్ ఆఫీసర్స్కి, మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఆర్డబ్ల్యూఎస్ గారికి, వారికి R&B వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళకందరూ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి, MDO డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరెవరు ఈ తల్లిని భక్తులకు వస్తున్నట్టు వాళ్ళందరికీ సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా దర్శనకి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు ఆయనకి, ఆ కుటుంబ సభ్యులకి, అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అలాగే మా ఈవో గారిని కూడా అభినందిస్తున్నా. ఎందువల్లంటే ఒకసారి అట్లా ఉన్నా ఇంకోసారి బ్రహ్మాండంగా చేస్తాడు, పని ఉంటే బ్రహ్మాండంగా చేస్తాడు. కోరికలకు చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు తప్ప పని మీద మాత్రం పూర్తిగా చేసి పెట్టి విజయవంతం చేసేదానికి కృషి చేస్తారు. దశన్న కోరుకున్నటువంటి ఈవో గారు కాబట్టి ఖచ్చితంగా పని చేస్తాడు దశన్న అని చెప్పి నమ్మకం ఉంది. అప్లోడ్ కూడా కొంచెం కమిటెడ్ ఉంది కాబట్టి ఇంత బ్రహ్మాండంగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తాను. చిలకూరు మండలం, నెల్లూరు జిల్లా 10వ తేదీ నుంచి ఈ జాతర ప్రారంభమైంది. 11-12 జాతర. రాత్రి కొన్ని సాంఘిక ఆచారాలు అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఎక్కడ లోటుపాటు లేదు. మా ఎమ్మెల్యే గారితో ప్రతిదీ ఆయన సలహాలు సూచనల మేరకు ప్రతి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి మేము ఎక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నాము. పోలీసు కానీ, రెవెన్యూ కానీ అందరూ అన్ని ఏర్పాట్లు ఎక్కడ ఎలాంటి లేదు. ఈరోజు రాత్రి పోలవరం నిలుతారు. రేపు ఈ రోజంతా పోలవరం నీళ్ళు ఉంటారు. రేపు రాత్రికి అమ్మవారిని శుక్రవారంతో జాతర. లక్షల మంది భక్తుల యొక్క ఆరాధ్య దైవం, నెల్లూరు జిల్లాలోని అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నిన్నటి నుంచి 13వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆ జాతర మహోత్సవాల భాగంగా ఈరోజు ఉదయం 7 గంటలకు అమ్మవారిని, పోలేరమ్మ అమ్మవారిని గిలుపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ జాతర ఉత్సవాలు ఇంత ఘనంగా జరుపుకోవడానికి ప్రముఖ కారకులైనటువంటి మమ్మల్ని వెన్నంటి ఉండి నడిపిస్తున్నటువంటి గౌరవ గూడూరు శాసనసభ్యులు శ్రీ పాశం సునీల్ కుమార్ గారు, మరియు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ దశరథ రామరెడ్డి గారు, మిగిలిన ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం సిబ్బంది, అదేవిధంగా పోలీస్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంటు, అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరికీ కూడా ఈ జాతర మహోత్సవం ఇంత ఘనంగా జరగడానికి నాకు ప్రతి క్షణం నాకు దోహదపడుతున్నటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రేపు శుక్రవారం ఉదయం 6 గంటలకు పోలేరమ్మ అమ్మవారి నిమజ్జనం చేయడం జరుగుతుంది. నిమజ్జన కార్యక్రమంతో ఈ జాతర మహోత్సవాలు ముగింపు అవుతాయి. కావున భక్తులెల్లరూ కూడా వివిధ రాష్ట్రాల నుండి అందరు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని
తెలియజేసుకుంటూ నన్ను ఇంత ఘనంగా ఈ ఉత్సవాలు జరపడానికి నన్ను వెనుకుని నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి మా గురు శాసనసభ్యుడు పాశం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా పెంచలకోన దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ గారు, అదేవిధంగా మా చైర్మన్ మాకు ప్రతి క్షణం మమ్మల్ని వెనుకుని నడిపిస్తున్నటువంటి మా చైర్మన్ చెల్లకూరు దశరథరామరెడ్డి గారు, మిగిలిన ధర్మకర్తల మండలి సభ్యులు అందరికీ కూడా పదే పదే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలోని ప్రముఖమైన దేవస్థానం మన కనుపూరు గూడూరు నియోజకవర్గంలో కనుపూరులో ఉండటం ఎంతో సంతోషం. ఈ కనుపూరు ముత్యాలమ్మ కట్టాక గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. రోటరాక్ట్ క్లబ్ వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గర్భిణీలకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. డిఆర్డబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు మాట్లాడుతూ క్లబ్ వారోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా క్లబ్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. రోటరాక్ట్ వారోత్సవాల సందర్భంగా 12వ తేదీ 4వ రోజు గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్, బ్రెడ్ డొనేట్ చేయాలని అనుకున్నాము. గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఈ బ్రెడ్, ఫ్రూట్స్ డొనేట్ చేస్తున్నాము. దానికి సూపరింటెండెంట్ మేడం డాక్టర్ షమీలా మేడం గారు అనుమతించారు. మేడం గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మా ప్రిన్సిపల్ సార్ గారు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. డిఆర్డబ్ల్యూ కాలేజీ గూడూరు రోటరాక్ట్ క్లబ్ తరఫున మేము చేపట్టిన ఈ వారోత్సవాల్లో భాగంగా నేటి కార్యక్రమంలో గూడూరు ఏరియా హాస్పిటల్లో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫ్రూట్స్, బ్రెడ్ సప్లై చేయాలని నిర్ణయించడం జరిగింది. దీనికోసంగా మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి మేడం గారు, షరీనా మేడం గారు, సూపరింటెండెంట్ ఆఫ్ గూడూరు ఏరియా హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా కళాశాల తరఫున, రోటరాక్ట్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సదవకాశాన్ని విద్యార్థులు ఇంత చక్కగా వినియోగించి ప్రతి ఉమెన్కి పంచడం అనేది ఒక మంచి కార్యక్రమం. వాళ్ళని అభినందిస్తున్నాను. చేసిన డిఆర్డబ్ల్యూ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, మిగతా లెక్చరర్స్కి, అలాగే రోటరాక్ట్ స్టూడెంట్స్కి, మీడియా ప్రతినిధులకి, సిరాజ్కి అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ రోటరాక్ట్ వారోత్సవాల సందర్భంగా ఈ వారంలో ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళని అభినందిస్తున్నాము. నిన్న కూడా స్టూడెంట్స్కి బ్లడ్ గ్రూప్ ఉందని, వీళ్ళకి ఇంతవరకు బ్లడ్ గ్రూప్ లేదు. నన్ను అడిగారు, ఇంతవరకు ఆ పిల్లలకి బ్లడ్ గ్రూప్ అనేది తెలియదు, ఒకసారి చేయించడం జరిగింది. ఆ బ్లడ్ టెస్ట్లు అంటే బ్లడ్ గ్రూప్ మినిమం, అందులో ఉమెన్కి బ్లడ్ గ్రూప్ చాలా వస్తుంది. నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అంటే ఫ్యూచర్లో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా తెలుసుకుంటే అది చాలా మంచిది. దీనికి వెనక వచ్చి బ్యాక్గ్రౌండ్ ప్రిన్సిపల్ గారు, ఎందుకంటే స్టూడెంట్స్ని ప్రేమించే, ఒకప్పుడు బాగా ప్రేమించేవాళ్ళు. స్టూడెంట్స్ గురించి అంతా కాన్షియస్ కలిగి వాళ్ళకి ఏదో చెయ్యాలి అంటే సొంత బిడ్డల్లాగా అనుకొని సార్ చేస్తుంది ఎంతో చాలా అభినందనీయం. అంటే అటువంటి మోటివ్, సర్వీస్ మోటివ్ కలిగి ఉంటుంది. అలాగే ఈరోజు మా హాస్పిటల్లో మా ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళు ప్రేమించి బ్రెడ్, ఫ్రూట్స్ తేవడం జరిగింది.
సార్ మేము దయతో అనుమతి ఇవ్వడం కాదు, ఎందుకంటే మాకు వచ్చే పేషెంట్స్ చాలా పూర్ పేషెంట్స్ సార్. వాళ్ళకి మీరు ఏమి ఇచ్చినా ఉపయోగకరంగా, దానికి మేము మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ యాక్టివిటీస్. స్టూడెంట్స్ కూడా అభినందిస్తున్నాను. మీరు ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలి, ఎందుకంటే మనమే కాదు మన చుట్టుపక్కల కూడా బాగున్నారని కోరుకోవాలి. మీకు ఈ స్టేజ్ నుంచి అలవాటు చేసిన మీ పేరెంట్స్కి అట్లాగే టీచర్స్కి అభినందిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. గత 3 రోజులుగా రోటరీ క్లబ్ డిఆర్డబ్ల్యూ కాలేజ్ తరఫున వారోత్సవాలు ఏవైతే సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈరోజు 4వ రోజు. అందుకని ఈరోజు మేము ఎంచుకున్న ప్రోగ్రాం మన గూడూరు ఏరియా హాస్పిటల్లో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి స్టూడెంట్స్ తరఫున బ్రెడ్ మరియు ఫ్రూట్స్ అందజేయాలన్న ఉద్దేశంతో మేడం షరీనా మేడం గారిని పర్మిషన్ అడగడం జరిగింది. వారు ఎంతో దయతో మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న కూడా బ్లడ్ క్యాంప్ అంటే బ్లడ్ టెస్టింగ్ ఒకటి మాకు చేశారు. మా స్టూడెంట్స్ అందరూ ఏ గ్రూప్ వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఐడి కార్డులో దాన్ని ముద్రించాలన్న ఉద్దేశంతో నిన్న అది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా వాళ్ళు ఎంతో దయతో బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మేడం డాక్టర్ లావణ్య గారికి పిల్లమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేడం గారు వాళ్ళ టీంని పంపించి ఆ కార్యక్రమంలో చేయించారు. 200 మంది వరకు విద్యార్థులు టెస్ట్ అవి చేయించుకున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మేడం గారికి నేను కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉందో వాళ్ళకి కొంచెం ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక డైట్ లాగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం. దానికి కూడా మేడం గారు పర్మిషన్ ఇచ్చారు. మా రోటరీ క్లబ్ ఎంతో యాక్టివ్గా పనిచేస్తుంది. అదేవిధంగా ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని, దానిలో మా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొంటారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఆహారపు అలవాట్లలో మార్పు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎక్కువ మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని, ప్రతి 3 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు తప్పక చేయించుకోవాలని నెల్లూరు మెడికల్ హాస్పిటల్ డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర డీమ్ యూనివర్సిటీలో వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వైద్యులచే అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. మెడికవర్ వైద్యులు సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారని, ప్రధాన కారణం జంక్ ఫుడ్లు, తగినంత వంటికి శ్రమ లేకపోవడం అని తెలిపారు. శరీరంలోని అవయవాల్లో కిడ్నీ ప్రధానమైందని, చెడునంతా బయటకు పంపించి మనిషి ఆరోగ్యంగా ఉండేలా చూస్తుందని వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి 3 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో అత్యాధునిక కిడ్నీ వైద్యం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రంజిత్ రెడ్డి, గోకుల్, ప్రిన్సిపల్ ధనుంజయ, రాజయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ ఎంవి సురేష్ కుమార్ రెడ్డి. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ రినల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు నందు వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మార్చి 12th వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కిడ్నీ గురించి అవేర్నెస్ ఇవ్వడానికి అని మనము నెల్లూరుకు తలమానికమైన ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ నందు అవేర్నెస్ కోసం వచ్చాము. ఇక్కడే సెలెక్ట్ చేసుకునే దానికి ఏంటంటే, చదువుకునే పిల్లలకు మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే, ఒక్కరు అవేర్ అయినా కూడా అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఫ్యామిలీస్లో, విలేజెస్లో వాళ్ళు ఇంకా ఎడ్యుకేట్ చేయగలరు. అందుకని నెల్లూరులో ఇది మేము సెలెక్ట్ చేసుకున్నాము. సో ముఖ్యంగా కిడ్నీ గురించి చెప్పాలంటే, కిడ్నీ మనకు చాలా ముఖ్యమైన శరీర భాగము. కిడ్నీ చేసే పని ఏంటంటే, మనకు మెటబాలిజం జరిగినప్పుడు శరీరంలో విష పదార్థాలు, అట్లా మన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్తో పాటు విష పదార్థాలు కూడా బ్లడ్లో కలుస్తాయి. సో ఆ పదార్థాలను దాంట్లోంచి మనకు తెలుసు కదా, మనము అమృతం కోసం చిలికేటప్పుడు కాలకూట విషం కూడా వచ్చింది. కాలకూట విషయాన్ని శివుడు గొంతులో తీసుకుంటాడు. అట్లనే కిడ్నీ ఏం చేస్తుందంటే, మొత్తము విష పదార్థాలన్నింటినీ యూరిన్ నుంచి బయటికి పంపిస్తుంది. అప్పుడే మనకు కావాల్సిన పదార్థాలు, శరీరానికి అవసరమైన పదార్థాలు ఉంటాయి.
మనకు ఈ కిడ్నీ జబ్బులు ముఖ్యంగా ఎందుకు వస్తున్నాయంటే మన ఆహారపు అలవాట్లు, ఈ ఫాస్ట్ కల్చర్లో కదా మనం ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, వీటి వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరిగినాయంటే ఒక్కసారి కిడ్నీ డ్యామేజ్ అయ్యిందంటే కన్నా దానికి మళ్ళీ ఇర్రివర్సిబుల్గా ఉంటుంది. సో మనం స్టార్టింగ్లోనే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కనుక్కొని దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఈ డయాలసిస్లు కానీ ఇట్లా అవసరం లేకుండా ఉంటుంది. సో ముఖ్యంగా మన అది డయాబెటిక్ క్యాపిటల్ లాగా అంటారు మన కంట్రీని. సో చాలామంది కిడ్నీ ప్రాబ్లం వచ్చిన పేషెంట్స్లో 40% డయాబెటిక్స్ అంటే షుగర్ పేషెంట్సే ఎక్కువ ఉంటారు. సో షుగరు, బీపీ కంట్రోల్లో ఉంచుకోవడము అన్నిటికంటే ముఖ్యము కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకునేదానికి. కిడ్నీ ప్రాబ్లం ఏంటంటే చిన్న క్రియాటిన్ పెరగడం ఒక్కటే ఉంటుంది, అసలు బయటికి ఏం తెలుస్తూ ఉండదు. తెలిసే లోపలే మనకు చాలా మటుకు సమస్యలన్నీ పెరిగిపోతాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి యూరిన్లో ప్రోటీన్ పోతా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు చేసుకుంటూ ఉండాలి. సో ఇలా చేసుకుంటూ ఉంటే వాళ్ళకు ఎర్లీ స్టేజెస్లోనే తెలిస్తే కనుక కిడ్నీలు డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. అలానే కాకుండా మనము ఈ సాల్ట్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడము, ఫాస్ట్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఇట్లా అడల్ట్రేషన్ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అది కూడా మనము అవాయిడ్ చేయాలి. సో రెగ్యులర్గా ఒక 1/2 అవర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే మంచిది. అట్లే ఆహార అలవాట్లలో ఆల్కహాల్ ఇంటేక్, స్మోకింగ్ ఇట్లాంటివి తీసుకోవడము, ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే నాటు మందులు ఇట్లాంటివి తీసుకోవడము, చిన్న నొప్పికి కూడా పోయి నొప్పుల మాత్రలు తీసుకోవడం, అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. నా పేరు రంజిత్ రెడ్డి, నేను మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ని. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మేము ఆదిశంకర యూనివర్సిటీకి వచ్చాము. వీళ్ళతో కొలాబరేట్ అయ్యి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం వచ్చాము. నాతో పాటు డాక్టర్ సురేష్ గారు నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఉన్నారు. అట్లాగే డాక్టర్ గోకుల్ నచికేత్ గారు ఈజ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ యూరాలజిస్ట్. అట్లాగే మాతో పాటు యూనివర్సిటీ నుంచి డీన్ గారు ఉన్నారు ఆఫ్ ఇంజనీరింగ్ స్టడీస్, అండ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు ఉన్నారు, అండ్ డీన్ స్టూడెంట్ అఫైర్స్ ఉన్నారు. వీఆర్ జాయింట్లీ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ వరల్డ్ కిడ్నీ సందర్భంగా టు క్రియేట్ అవేర్నెస్. మిగతా డీటెయిల్స్ అన్నీ సురేష్ గారు, గోకుల్ గారు చెప్తారు. సురేష్ గారు మాట్లాడతారు. విద్యా సంస్థల తరఫున ముఖ్యంగా మెడికవర్ నుంచి వచ్చిన డాక్టర్స్కి వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. కిడ్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ ఏ హ్యూమన్ బాడీ. సో కిడ్నీ సక్సెస్ఫుల్గా మనము సేఫ్ మోడ్లో ఉంచుకుంటేనే మన లైఫ్ జర్నీ కూడా సేఫ్గా ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. చాలామంది కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ని కిడ్నీ ఫెయిల్యూర్స్ వల్ల కూడా మిడిల్లోనే వాళ్ళు ఎండ్ చేస్తున్నారు. సో ఈ ఏజ్లోనే స్టూడెంట్ ఏజ్లోనే మన కిడ్నీకి సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్ కానీ మనం ఇప్పుడు ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళు గ్రో అయినప్పుడు గ్యారంటీగా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారు. గ్యారంటీగా ఈ క్యాంప్ వల్ల స్టాఫ్, స్టూడెంట్స్ అందరం కూడా ఆదిశంకర స్టాఫ్, స్టూడెంట్స్ కూడా మంచి బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాము. సో ఇలాంటి డేస్ని మెడికవర్ హాస్పిటల్ తీసుకొని ఎస్పెషల్లీ కండక్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్. సో ప్రతి ఒక్క బాడీలోని ప్రతి ఆర్గానికి సంబంధించిన అవేర్నెస్ ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ సొసైటీలోని ప్రతి ఒక్క సిటిజన్కి తెలియాలి. ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ లేకపోవడం వల్లనే వాళ్ళు అనవసరంగా వాళ్ళ రోగాలను తెచ్చుకుంటున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద hospitals, especially the people from Medicover. I thank once again for bringing their team to Adishankara for conducting medical camp. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి స్వర్ణయగా పాలనను తీసుకువచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని, పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని అధికారంలో కూర్చున్న వెంటనే అనేక సంక్షేమ పథకాలు అందించారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరీగా మురళి వైసీపీ పార్టీ జెండాను ఎగరవేశారు. కేక్ ని కట్ చేసి అందరికీ అందించారు. ఎమ్మెల్సీ మేరీగా మురళి మాట్లాడుతూ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన ఆశయ సాధన కొరకు జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి పాదయాత్రలో రాష్ట్రమంతా తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని తెలిపారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మాయమాటలు చెప్పి మోసం చేసిందని ప్రజలు గుర్తించారని, మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా ఉన్న నాయకులకు తప్పక గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, విజయ్ కుమార్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రాధారెడ్డి, మురళి, రాజేష్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. షుగర్ ఎక్కువ సార్. ఏం వేయకూడదు అసలు తనకు గుర్తు రాదు. దాన్ని చూసుకోండి రంగులాంటి మీకు తెలుసు 15 ఏళ్ళు కంప్లీట్ అయి 16వ సంవత్సరం దివంగత నేత మరి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించి ఏ రకంగా ముందుకు తీసుకొచ్చారో, ఎన్ని ఒడిదుడుకులున్నా పార్టీని ఎంత గొప్పగా నిర్మించారో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం, బాధ్యతగా పరిపాలించిన విధానం చూసిన తర్వాత ఏ పార్టీ ఎవరు కూడా మాటలు చెప్పడమే తప్ప రూపం కల్పించడంలో, రూపకల్పనలో ఎక్కడ కూడా పోటీ లేకుండా పోతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి, పేద వర్గాలకి, యువకులకు అందరికి కూడా సంక్షేమ ఫలాలు ఇస్తూ రాష్ట్రాన్ని ఏ రకంగా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు ఎక్కడ చూసినా కుంటిపడిపోయిన పథకాలంతా ఆయన కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడే విధంగా మొదట్లో అట్ట అన్నారే తప్ప చివరికి వచ్చేటప్పటికి 2 సంవత్సరాల్లోనే మరి చాలా వ్యత్యాసం కనబడిపోతుంది. ఈరోజు అందరూ కోరుకుంటున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసి సంక్షేమమైనటువంటి రాజ్యాన్ని స్థాపించుకుందామా అని మరి ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా గూడూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, మహిళలకు, యువతకి అందరికి కూడా మరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏ ప్రోగ్రాం ఇచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యతాయుతంగా చేస్తారు. నిన్న 8వ తేదీ జరగాల్సినటువంటి మహిళా దినోత్సవం 9వ తేదీ పెట్టుకుంటే మహిళలు బాధ్యతగా వచ్చి మరి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆదరణ ఎలాంటిదో తెలియజేశారు. అందరికీ కనువిప్పు కలిగించారు. మేము ఆయనతోనే ఉన్నాం, ఆయనకి ఆశీస్సులు అందజేస్తాం, ఎన్ని ఎలక్షన్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి మనకు స్థిరమైన నాయకుడు అని వ్యక్తిత్వంతో మహిళలందరూ కూడా మరి గొప్పగా వచ్చి కార్యక్రమాలు మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా యువత ముందుకు తీసుకెళ్తున్నారు. అనుభవజ్ఞమైన నాయకత్వం ముందుకు తీసుకెళ్తుంది. అన్ని వర్గాలు కూడా మరి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, ఆయన ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా 16వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అభిమానులకు, పార్టీ నిర్మాణం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అందరికి కూడా అభిమానులకు, శ్రేయోభిలాషులకు అందరూ కూడా ఈ సందర్భంగా మరి చేతులెత్తి నమస్కరిస్తూ మన వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 15 సంవత్సరాలు పూర్తయి 16 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నాయకత్వంలోనే మన అధికారం వచ్చింది. అలా కాకుండా మిగతా వారంతా కూడా 3 పార్టీలు 4 పార్టీలతో అధికారం రావడం జరిగింది. ఈ రోజుకి తగ్గేదే లేదన్నట్టు మా జగన్మోహన్ రెడ్డి రేపు ఎలక్షన్లో కూడా ఒక్కడే సింహంలో ముందుకు వస్తాడని మనం చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా మేరికి మురళి మరియు మహిళలు, మా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16 సంవత్సరాలకు అడుగు పెడుతుంది. దీంట్లో ఎన్నో కష్ట నష్టాలు పడి ఒకసారి అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజలకు ఎంత మంచి చేయాలో అంత మంచి చేశారు. మళ్ళీ తిరిగి నెక్స్ట్ అధికారంలోకి వస్తాం. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి అండగా ఉండి ఇన్ని రోజులు 15 సంవత్సరాలు మన పార్టీని సంతృప్తిగా నడిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మన మురళన్న గారి నాయకత్వంలో గూడూరు నియోజకవర్గం దగ్గర 10 సంవత్సరాల నుంచి మనకి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈసారి మన మురళన్ని ఎమ్మెల్యే గెలిపించి పార్టీకి గిఫ్ట్గా పంపించాలి. మన ప్రతి ఒక్కరిని పేరు పేరుకి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరిని కోరుకున్నాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ మేరిగా మురళి గారికి ముందుగా ధన్యవాదాలు. మొన్న మేము చేసుకున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా ఘనంగా జరిగింది.
చాలా మేము గొప్పగా చెప్పుకోవచ్చు. మహిళలందరూ జగనన్న సపోర్ట్ ఉన్నారు. ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మహిళల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయి ఉన్నారు. ఏ ఏ పథకాలు వచ్చాయి అనేది ప్రతి ఇంట్లో వాళ్ళే చెప్తారనమాట. మాకు ఇవి వచ్చాయి అని చెప్పి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎట్లా నిర్వీర్యం చేస్తుంది అనేది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు అండగా నిలిచి 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని సూలూరుపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ బెరదవోలు శ్రీకాంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శ్రీకాంత్ రెడ్డి సూలూరుపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా నియామకమైన అనంతరం తొలిసారిగా సూలూరుపేట నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ కలకత్తా, చెన్నై జాతీయ రహదారి టోల్ ప్లాజా నుండి నాయుడుపేట పట్టణంలోని సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య క్యాంపు కార్యాలయానికి భారీ కారు ర్యాలీతో తరలివచ్చారు. నాయుడుపేట పట్టణంలో సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య క్యాంపు కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఎన్డీఏ కూటమి గత ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. వైసీపీ శ్రేణులు ప్రజలకు అండగా నిలబడి వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేయడంతో పాటు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, తాను పార్టీ శ్రేణులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని పలువురు వైసీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తంబిరెడ్డి మణిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ కడకం దీపిక, ఏఎంసీ మాజీ చైర్మన్ కిషోర్ కుమార్ యాదవ్, భవానీ రెడ్డి, పాదట్టి హరినాథ్ రెడ్డి, కౌన్సిలర్ షేక్ షబ్బీర్, అశోక్, పేట చంద్రారెడ్డి, బైన మల్లికార్జున రెడ్డి, సూలూరుపేట ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వస్తాయి అన్ని కార్లు, ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఇంకా ఫోటో ఇస్తారా? ఫోటోనే ఇస్తారు. ఫోటో పని మంది ఏకారా కోటలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నెల్లూరు జిల్లా కోట మండలం కేంద్రంలోని కోట క్రాస్ రోడ్డు కూడలి వద్ద దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వైకాపా పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోట మండల పార్టీ కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కోట మండల పార్టీ అధ్యక్షుడు సంపత్ కుమార్ రెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, నరమాల రమణయ్య, వేమారెడ్డి షనీల్ రెడ్డి, దేవారెడ్డి నాగూర్ రెడ్డి, శశిభూషణ్ రెడ్డి, పరంధామారెడ్డి, వైఖున్ రెడ్డి, వెంకురెడ్డి, విజిల్ రెడ్డి, జెడ్పీటీసీ కోటయ్య, సుధారెడ్డి, రేష్మ, కనుపూరు జగదీష్, పాముల సురేంద్ర, గంప కోటేశ్వరరావు, స్వరూప్, సురేష్, మస్తాన్, శ్రీనివాసులు యాదవ్, పుట్ట నారాయణ, మునికుమార్ యాదవ్, భాష, కళ్యాణ్, ఆమ్లూరు నాగార్జున, నాగరాజు, ఖలీల్, మహేష్ రెడ్డి, హరికృష్ణ మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం కోట మండలంలో కోట నాయకులు ప్రజల సమక్షంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ ఆవిర్భావ దినోత్సవం ప్రజల కోసం ఉన్న పార్టీది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మీకు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు చేస్తూ ప్రతి ఇంటికి ప్రతి గడపకి సంక్షేమ పథకం పంపించాడు. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ మరి 3 నెలల్లోనే మా పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకొని యథావిధంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం, ముఖ్యంగా మా కోట మండలం పార్టీ, మా పార్టీ అధ్యక్షులు కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, మా మహిళా నాయకులు కానీ అందరూ సంఘటితంగా ఒక ఏకతాటి మీద పార్టీ ప్రవర్తమానంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నారని, ఈ పార్టీ ఇంకా అభివృద్ధి సాధించి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ పార్టీ పుట్టిన జనం ఆవిర్భావ సంవత్సరం 16 సంవత్సరంలో అడుగుపెట్టాం. మన జగనన్న పేదల పాలిట పెరిగింది. ప్రతి ఒక్కరిలో అందరికి అందుబాటులో ఉండే మన మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మన జగనన్న గారు పేదల నిరుద్ధి కావాలి. పేదలు అనేది మన కంటికి కనబడకూడదు. ముందుబాటులో అందరం సమానంగా ఉండాలని బడుగు బలహీన వర్గాలతో కలిసిమెలిసిపోయేవాడు మన జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. మా పాట క్లాస్ రోజున ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ 16 సంవత్సరాల్లో మనం అడుగుపెట్టుకున్నామని మేమందరమే సంతోషంగా వచ్చి మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబం అందరి సభ్యులు, కార్యకర్తలు, నాయకులు, పాట మండలి ఉండే ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఆయన ఈ దినాన్ని కూడా మేము సంతోషంగా జరుపుకుంటున్నాం. జై జగన్, జై జగన్. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సూచనలతో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసం ఎన్జేఆర్ భవన్ ప్రాంగణంలో పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకురాలు కోడూరు కల్పలత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అబ్జర్వర్ కోడూరు కల్పలత, మున్సిపల్ వైస్ చైర్మన్ సేతురాశి బాలయ్య, వైఎస్ఆర్సీపీ మున్సిపల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి చిట్టేసి హరికృష్ణ, కౌన్సిలర్ శంకరయ్య, సీనియర్ నాయకుడు పాదిలేటి దశరథరామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. పార్టీ మరింత బలోపేతం కావడానికి ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వెంకటగిరి అభివృద్ధికి దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజ్య లక్ష్మమ్మలు చేసిన కృషిని వివరించి వారి ఆశయ సాధనకు రామ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్ కుమార్ గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్ కుమార్ గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్ కుమార్ గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఎదురుమల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఎదురుమల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఎదురుమల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఎదురుమల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం. నుంచి ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తి చేసుకునేసి 16వ సంవత్సరాలకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఒకటి తెలియజేసుకుంటున్నాం. మీ యొక్క దయ వల్ల 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా చేసుకుని పాలన చేసిన విషయం మనందరికీ తెలుసు. అమ్మఒడి కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, గోరు ముద్ద కావచ్చు, విద్యాదీవెన కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకి ప్రజలకు అందించినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆ రోజు 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి పాలనను ఆదర్శంగా దేశం మొత్తం ముఖ్యమంత్రులు తీసుకున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు గమనించాం. ఈరోజు 2024లో మరి మోసం జరిగిందో, మరి ప్రజలు ఏదైనా ఆశపడ్డారో తెలియదు, కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏ విధంగా అంటే ఎక్కడ చూసినా కల్తీ, కల్తీ పాలు, కల్తీ నెయ్యి, కల్తీ మద్యం, కల్తీ నీళ్లు, ఈ విధంగా వాళ్ళ పాలన గాడి తప్పిపోయింది. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నోరు తెరిస్తే అన్ని అబద్ధపు మాటలే. ప్రజలకి ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిందంటూ ఏం లేదు. ఈ రోజు ఎలక్షన్లు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దేశ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకయ్యా అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3 సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఈ 3 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఎవరితో కూడా పొత్తు పెట్టకుండా ప్రజలే నా బలం, ప్రజాక్షేత్రంలో నేను ప్రజల సూచనల మేరకు, ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి మనందరికీ తెలిసిన విషయమే, ఢిల్లీ పెద్దలు చేసినటువంటి అవమానం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవంలో నుంచి మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. పేదల బాధల్లోంచి పుట్టింది, పేదల కన్నీళ్లు తుడిచేందుకు పుట్టింది. ఈరోజు తండ్రి కోల్పోయిన బాధతో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక మరణించినటువంటి ప్రతి ఒక్కరి బాధలో నుంచి ఈ పార్టీ పుట్టిందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాల్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మైనారిటీలకు రిజర్వేషన్ దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, రైతులకి ఉచిత కరెంటు దగ్గర నుంచి ఏ కార్యక్రమం ఆయన రూపొందించినా అది పేద ప్రజల సంక్షేమం కోసమే రూపొందించారు. అటువంటి గొప్ప వ్యక్తి కంటున పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ముందడుగేసి తన యొక్క ఓదార్పు యాత్రలో పేదల కష్టాల్ని, కన్నీళ్ళని విని ఆ బాధల్లో నుంచి నేనంటూ వీళ్ళందరినీ ఆదుకునేందుకు ఒక నాయకుడిగా ఎదగాలి అని సంకల్పించి మీ అందరి కోసం నేనున్నాను అనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీని స్థాపించడం జరిగింది. 16 సంవత్సరాల్లో మాకందరికీ ఈ పార్టీకి బాధలు కొత్త కాదు,
బాధ్యతలు కొత్త కాదు. కేవలం ప్రజల బాధలు తీర్చడం, వాటిని బాధ్యతగా తీసుకోవడమే సంకల్పంగా ఈ పార్టీ నడుస్తూ ఉంది. అధికారం కోసం ఏ రోజు ఈ పార్టీ నడవలేదు. ప్రజల బాధలు తీర్చడం కోసం, ప్రజల వెనక నిలబడడం కోసం మాత్రమే ఈ పార్టీ నిలబడింది. ఈరోజు నా ప్రజలు నా అక్క చెల్లెమ్మలు అనేటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు. మరి ఈ రోజు ఉన్నటువంటి పార్టీ కేవలం కార్యకర్తల కోసం, పార్టీ నాయకుల కోసం నడుస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా పేదరికమే ప్రమాణికంగా, పార్టీలు చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు. మరి ఈరోజు పరిస్థితులు ఏంటో ప్రజలే ప్రత్యక్షంగా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరి మాటగా మొన్నే జరిగినటువంటి కోటి సంతకాల కార్యక్రమంలో ప్రజలందరూ వాళ్ళ యొక్క వాయిస్ని తెలియజేయడం జరిగింది. ప్రజల మాటగా ఈ సందర్భంగా నేను మీ అందరికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించేలా ఏర్పడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనుగోలు మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుడిన సందర్భంగా గురువారం మండల కేంద్రమైన మనుగోలులోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ ఫలాలు కొనసాగేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ ప్రజల గుండెల్లో చోటు చేసుకున్నాడని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, రాష్ట్ర యువత కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ముంగర రవీంద్రారెడ్డి, మన్నమాల సాయిమోహన్ రెడ్డి, దాసరి మహేంద్రవర్మ, దువ్వూరి సుధాకర్ రెడ్డి, మైనార్టీ సెల్ నాయకులు ఎస్కే అన్వర్ బాషా, కమలాకర్ రెడ్డి, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనుబోలు గ్రామంలో మనుబోలు మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడైనా కూడా గుర్తించుకోగలిగేవారు, ప్రతి పేదవాడు గుర్తించుకోగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సంక్షేమ ఫలాలకి ఆరాధ్యుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే దాన్ని 2 అడుగులు ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు వాళ్ళ ఇంటి దగ్గరికి చేరవేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్క సంక్షేమ ఫలాన్ని అయితే ప్రతి ఒక్కదాన్ని అయితే నెరవేరిస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ అవన్నీ వాళ్ళు చెప్పిన వాగ్దానాలన్నీ మర్చిపోయి కక్షలు కార్పణ్యాలతో ఈ యొక్క ఎవరిమైనా సరే అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెదిరించి జరుగుతున్న గవర్నమెంట్ ఈరోజు జరుగుతుంది. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజుకి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది. 15 సంవత్సరాలు పూర్తయి 16 సంవత్సరాల్లోకి అడుగు పెడుతుంటే ఈ రోజుకి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఆ అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో ప్రజలకి ఎన్నో సేవలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరీ ముఖ్యంగా ప్రజలకి అత్యధికంగా ప్రతి గ్రామంలో కానీ ప్రతి ఇంటి దగ్గరకు కానీ సంక్షేమాలు చేరవేసిన విధంగానే మళ్ళీ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అధికారం వచ్చిన వెంటనే ప్రజల సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి రెండే చూసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మేము కోరుకునేది ఒకటే, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి శాయశక్తులా కష్టపడి పనిచేస్తామని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టే సందర్భంలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో మా అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదే మాదిర మాజీ మంత్రివర్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా వాళ్ళకి ముందు మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి, గ్రామ స్థాయిలో అందరికీ కూడా పార్టీ ఆవిర్భావం సందర్భంగా అందరికీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టీ ఆవిర్భావం నుంచి ఒక సదుద్దేశంతో ఆనాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత మహానేత
డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైతే పేదల పక్షపాతిగా పేదల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి, ప్రతి గ్రామాభివృద్ధి దగ్గర నుంచి రాష్ట్రం అభివృద్ధి చెందేదాకా ఎక్కడ కూడా నిరుద్యోగం నిర్మూలనకు, ఆ రోజు జలవనరుల ప్రాజెక్టుల దగ్గర నుంచి పేదల సంక్షేమం, పెన్షన్ దగ్గర నుంచి 75 రూపాయలు ఇస్తున్న పెన్షన్, అదే పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 200 రూపాయలకు చేసి 5 రోజులు మ్యాక్సిమం. అటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో రానికూడదని రకరకాల కుట్రలతో సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి అక్రమ కేసులు బనాయించి 16 నెలల పాటు జైల్లో పెట్టడం జరిగింది. 2014లో 65 మంది శాసనసభ్యులతో ఒక కీలకమైనటువంటి ప్రతిపక్ష పార్టీని అవలంబించడం జరిగింది. ఒక ప్రాంతీయ పార్టీ పుట్టి పెరిగిన తరువాత ఒక పార్టీ అధికారంలోకి రానప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చేది చాలా అరుదు. 2019 ఎన్నికల్లో అచంచలమైన బలంతో ఈ రాష్ట్రంలో అధికారంలో రావడం జరిగింది. సుదీర్ఘమైన పాదయాత్ర, ఎన్నో అట్టడుగు ప్రజలతో, బలహీన వర్గాలతో మమేకం, రకరకాలైనటువంటి వాతావరణం, కల్ముషమైనటువంటి రాజకీయాలతో రాజకీయపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించాలంటే ఎవరైనా సరే మీరు మొత్తం మీ పదవులకి రాజీనామా చేసి పార్టీలోకి రమ్మంటుంది. ఎంత కృతజ్ఞత. అందరూ రాజీనామా చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టడం జరిగింది. అంత నిబద్ధత, అంత నిఘంటు, అంతటి జీరోసాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కుట్రాగటం లేదు. 2019లో చేసిన సంక్షేమ ఫలాలనే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దుర్మార్గంగా వాళ్ళు అబద్ధాలు చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్నో తట్టుకుంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడలో రానప్పుడే ఢిల్లీ పీఠాన్ని ధిక్కరించి, సోనియా గాంధీ నాయకత్వాన్ని ధిక్కరించి మగాడుగా నిలిచిన మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎప్పటికీ శిరస్మరణీయమైనటువంటి హీరో దాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన పార్టీ బలం అవుతుంది. మనుబోలు మండలంలో ఆవిర్భావ దినోత్సవాన్ని బహిరంగంగా ప్రతి మూల నుంచి వచ్చిన గ్రామస్తులు అందరూ, పార్టీ ప్రతి నాయకుడు అందరం ఆవిర్భావ దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకుంటున్నాము. ఇక్కడే కాదు, రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ప్రతి దగ్గర ఈరోజు 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవం చంద్రశేఖర్ చెప్పినట్టు అంచెలంచెలుగా పెరుగుతుందే కానీ తరిగింది లేదు. ఆయన చేసిన అభివృద్ధి పనులు, ఆయన చేసిన కార్యాలు అంటే నేను ఇన్ని చేస్తాను అని 6 నెలల్లో చేసి చూపించాడు. 1 కాదు 2 కాదు. ఆయన చేసిన అధికార పార్టీలో ఉన్న అన్ని రోజులు కాకుండా ఒక 6 నెలల్లోనే మొత్తం ఆయన చేసే పనులన్నీ చేసి అభివృద్ధి పనులు చెప్పిన వాటికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ పండుగ వాతావరణంలో ఇక్కడ మనుబోలు మండలంలో ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ పండుగ వాతావరణం జరుపుకుంటుంది. అందరూ ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా వచ్చినందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆశీస్సులు అందరికీ ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు మనం ప్రతి ఒక్కరూ సంతోషించాము. దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది. ఈసారి 2029లో మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రివర్గంగా చూడాలని మనం ఇక్కడికి అందరం వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాకాడులో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్లర్ సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాకాడు మండల పార్టీ కన్వీనర్ ఏనుగు సుధాకర్ నాయుడు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెల్లూరు కోటేశ్వర్ రెడ్డి, వాకాటి జనార్దన్ రెడ్డి, మారం రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, గూడూరు సుధాకర్ రెడ్డి, పెంచల్ రెడ్డి, వి రవి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
ఎగరలేరా? పరిపాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ప్రతిజ్ఞ చేయాలి. రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేదానికి మనందరం ఏకకంఠంతో ఈ రాష్ట్రంలో ముందుకు పోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. పరిపాలన ఎన్నికలలో పోటీ చేసినప్పుడు అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆ తరువాత ప్రజల యొక్క అభిమానాలను చూరగొని అత్యధికమైనటువంటి విజయం ఒకే ఒక పార్టీగా ఎన్నికలకు పోయి 151 సీట్లు సాధించి ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో నవరత్నాలు అనేటువంటి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా అమలు చేశాడు. కరోనా అనేటువంటి ఒక మహమ్మారి వచ్చినా కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసినా కూడా ఎన్నికల ముందే ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ఒక్కటి కూడా తూచా తప్పకుండా పేద ప్రజల సంక్షేమానికి అమలు చేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మనందరికీ తెలుసు, ఆయన అమ్మఒడిస్తానన్నాడు, అమ్మఒడిచ్చాడు, చేయూతిస్తానన్నాడు, ఇచ్చాడు, అసరా ఇస్తానన్నాడు, తోడిస్తా అన్నాడు, విద్యా దీవెన, వసతి దీవెన అనేటువంటి పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఈ పేదలకు ఉండేటువంటి ఆశ, ఎదుటివాడి చెప్పేటువంటి ఎక్కువ హామీలు వాటికి లోబడో ఇతరత్ర కారణాలతోనూ ఓటమి చెందిన ఈ రోజుకి కూడా అధికారం ఉన్నా లేకపోయినా ఈ ప్రజలతో మమేకమై పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, రైతులకు గిట్టుబాటు ధర లభించకపోయినా, విద్యార్థులకు రియంబర్స్మెంట్ రాకపోయినా, మహిళలకు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు వచ్చినా వీటన్నిటికీ ఎదురొడ్డి ఈరోజు రాష్ట్రం నలుమూలలా పర్యటన చేసి పేద ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి వైపు వాళ్ళ దగ్గరకు పోయి వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాటం చేసేటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందు రోజుల్లో 29లో ఇప్పటిగా అర్థమైపోయింది ప్రజానేకానికి, తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలు, బూటత్వ మాటలు చెప్పి మోసపోయామనేటువంటి ఆలోచన పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం. ఈ పార్టీ ఈ రాష్ట్రంలో ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తయి 16వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి రోజున ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ఇతరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏ ఆశయంతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ఆలోచనల మేరకు, ఏ ఆశయాల మేరకు ఏర్పడిందో దానిని ఒకసారి నెమరు వేసుకొని నాయకుడు అడుగుజాడల్లో నడవాలనే ఆలోచనలు గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమం ఈనాటి కార్యక్రమం. అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత భారతదేశంలోనే ఒక ఆదర్శ ముఖ్యమంత్రి అయ్యారు. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో దేశానికే ఒక దిక్సూచిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆయన ముఖ్యమంత్రి కాకమునుపు 3600 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాలు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, ఈ రాష్ట్రంలో మిక్కిలుగా ఉండేటువంటి కర్షకులు, కార్మికులు, యువకులు, మహిళలు, విద్యార్థులు వీళ్ళందరితో మమేకమై వారి యొక్క సమస్యలను, కింది స్థాయిలో ఉండేటువంటి సమస్యలను అవగాహన చేసుకుని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరన్ని వర్గాల ప్రయోజనాల కోసం గొప్ప పాలన ఈ రాష్ట్రంలో అందించాడు. మనందరికీ తెలుసు, అభివృద్ధి సంక్షేమమే 2 కళ్ళగా ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలన ఒక స్వర్ణయుగం లాంటిది, ఒక రామరాజ్యం లాంటిది. ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన వారందరికన్నా ఎక్కువ గొప్ప ప్రజాభిమానాన్ని చొరగొన్నటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మనందరికీ తెలుసు, ఈరోజు ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, జల యజ్ఞం ద్వారా ఈరోజే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వచ్చినా
పిలుపు లేకపోయినా వేలాది మంది ఆయన వచ్చి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, గతంలో ప్రతి నెల పేదవాడికి ఒక సంక్షేమ కార్యక్రమాల్లో డబ్బులు పడేటువంటి పరిస్థితి. కరోనా లాంటి మహమ్మారి వచ్చిన ఆ పడినటువంటి ఇబ్బందులు కూడా మర్చిపోయినారు. ఏంటంటే పని చేయకపోయినా 10 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడబట్టి జీవనాన్ని కొనసాగించారు. ఈరోజు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ తప్పుడు వాగ్దానాలు అయిపోయినాయి. పేద యువకులకు ఆశ కల్పించారు. మీరు చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు 3,000 ఇస్తా అన్నారు. ఎట్టపోయిందో 2 సంవత్సరాలైనా ఈ రోజుకి నిరుద్యోగం మిగిలినటువంటి పరిస్థితి. మహిళలకు చెప్పాడు, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 1,500 రూపాయలు వేస్తానని చెప్పాడు. ఎక్కడ వేస్తున్నారో 2 సంవత్సరాలైనా వేసినటువంటి పరిస్థితి లేదు. 50 సంవత్సరాలు నిండినటువంటి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద వర్గాలందరికీ పింఛన్ ఇస్తానని చెప్పారు. ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కొత్త పింఛన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో 180 మంది ఉండేటువంటి రైతాంగం పడేటువంటి అవస్థలు చూస్తే యూరియా దొరికేటువంటి పరిస్థితి లేదు. ఎరువులు ధరలు పెరిగిపోయినాయి. సరే, పండించినటువంటి పంటకి ఏమైనా గిట్టుబాటు ధర ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2023లో 24,000 రూపాయలకు పుట్టి ఒడ్లు అమ్ముకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈరోజు 18,000కు వచ్చేసినటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రయోజనాల కోసం పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం అండగా ఉండాలి. 29లో మరొక్కసారి ముఖ్యమంత్రిని చేయాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లన్నీ ఆయన ఆలోచన చేస్తున్నాడు. 1924లో ఆయన రావడం కూడా మొత్తం ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రాష్ట్రానికి. ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లన్నింటినీ సరిచేసుకుని రాబోయేటువంటి పరిపాలన, గొప్ప పరిపాలన అందిస్తాడు. చెప్పాడు ఆయన, కార్యకర్తలకు ముఖ్య భూమికి ఇస్తాను ఈసారి నేను పరిపాలన చేస్తేని. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కార్యక్రమాలు కానీ, ఈ మండలానికి అంతా మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కానీ, పుల్లుగట్టల నిర్మాణం కానీ, అనేక రోడ్డు లేని గ్రామాలకు రోడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు జరిగాయి. ఆ తరువాత వచ్చినటువంటి పరిణామాలలో ఈ రాష్ట్ర దురదృష్టం ఆయన అకస్మాత్తుగా మరణించిన తరువాత ఏదైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కోరాడు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనను కొనసాగించేటువంటి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయమని. దాని ద్వారా పార్టీలో వచ్చినటువంటి వైరుధ్యాలు వచ్చాయి. కేంద్రంలో ఉండేటువంటి పార్టీ ఆయన్ని పిలిచి కేంద్ర మంత్రిని కూడా చేస్తానన్నది. కానీ ఆయన కోరిక ఒకటే, నాకు పదవులు ముఖ్యం కాదు, ఏదైతే నా తండ్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశాడు, తద్వారా పేదలకు సంక్షేమ అభివృద్ధి పరిపాలననిచ్చాడు, అది కొనసాగించండి అని చెప్పి ఒకే ఒక కోరిక. దాని మీద వచ్చినటువంటి వైరుధ్యాలతో ఆయనకు ఒకటే ఒక ఆలోచనతో వచ్చాడు, నా తండ్రి ఈ రాష్ట్రంలో పరిపాలన చేసి అనేక మంది పేదల హృదయాలలో ఒక చిరస్థాయిగా నిలబడిపోయాడు. ఆయన మరణిస్తే ఈ రాష్ట్రంలో వందలాది మంది అసూలు బాశారు, గుండెలాగిపోయాయి. కాబట్టి నా తండ్రిని ఎంతగా అభిమానించినటువంటి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానేకానికి నా తండ్రి పరిపాలన కొనసాగించాలి, అంతకన్నా మంచి పరిపాలన కొనసాగించాలి అనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఆవిర్భవించడం జరిగింది. ఆ తరువాత అనేక ఒడిదుడుకులు, అనేక ఆటుపోట్లు, ఆయన కేంద్ర నాయకత్వాన్ని ఎదిరించాడు. అనేక తప్పుడు కేసులు పెట్టి దాదాపు 16 నెలల పాటు ఆయన జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూశాం. మొక్కవోని విశ్వాసంతో ఎంతమంది ఇన్ని ఇబ్బందులు పెట్టినా వాటన్నిటిని ఎదిరించి ఈ రాష్ట్రంలో ప్రజలతో మమేకమై 2014లో ఎన్నికలకు పోతే శ్రామికులకు, రైతులకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందించి గొప్ప నాయకుడిగా ప్రజల్లో అభిమానం కోరుకున్నటువంటి ఆయన చేసినటువంటి ప్రణాళికలతో ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ ఫలాలు పూర్తిగా అందినటువంటి పరిస్థితి. ఆ రోజు ఆయన అకస్మాత్తుగా విధి వక్రీకరించి దివంగతుడైన తర్వాత మన యువ ప్రజానాయకుడు, మన మాజీ ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవలంబించినటువంటి సంక్షేమ ఫలాలన్నీ ప్రజలకు అందించాలనే తపనతో ప్రయత్నం చేశాడు. ఆ రోజు ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు
అందించిన ఫలాలకు అందరూ కూడా అభిమానంతో ఆయన హఠాత్తుగా చనిపోయిన తర్వాత అందరూ అసూలు పడ్డారు. వాళ్ళందరి కోసం, వాళ్ళని ఓదార్చే దానికోసం మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే ఆనాటి ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. అందుకని ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి ఆశయాల మేరకు ఒక పార్టీని స్థాపిస్తామనే ఉద్దేశంతో యువతకు అండగా, రైతులకు అండగా వైఎస్ఆర్ అనేటటువంటి పార్టీని స్థాపించాడు. నేటికి 15 సంవత్సరాలు పూర్తి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు కూడా ఆయన ఆశయాలు, రాజశేఖర రెడ్డి ఆశయాలని ఒక అడుగు ఆయన ముందుకేస్తే 10 అడుగులు ముందుకేసి ప్రజలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందించినటువంటి మహనీయుడు. యువతకి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఎంతోమంది విద్యార్థులకు అండగా నిలిచారు. అదేవిధంగా వైద్యం కోసం అన్ని వర్గాల శ్రామికులకు కూడా మామూలుగా కార్పొరేట్ వైద్యం అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. రైతులకైతే జలయజ్ఞం పేరిట ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి ఇక్కడ కూడా మన వాకాడులో కూడా ఈ స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మించి రైతులకు అండగా నిలిచాడు. అటువంటి మహనీయుని యొక్క ఆదర్శాలని మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యువతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన పార్టీ ఆశయాల మేరకు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థని సృష్టించి దాదాపుగా 2.5 లక్షల మందికి ఆయన సచివాలయ ఉద్యోగులైతేమి, వాలంటీర్లు అయితేనేమి వాళ్ళకి అందరికి కూడా చేయూతను కల్పించాడు. శ్రామికులకు ఎంతోమందికి, కర్షకులకు ఉపయోగపడే విధంగా సంక్షేమ ఫలాలు అందించాడు. రైతులకు రైతు బాంధవుడిగా నిలిచాడు. రైతు బంధు అని, రైతు మిత్రాన్ని పెట్టి ఆయన రైతు భరోసా అని చెప్పి గ్రామాల్లోకి అందరికీ విత్తనాలు అయితే, ఎరువులైతే అందే విధంగా చేశాడు. అటువంటి పార్టీ ఈరోజు ప్రజల్లో ఎంత అభిమానం చూరుకున్న 16 సంవత్సరాలైనా కూడా అందరి అభిమానం కలిగినటువంటి పార్టీ. ఒకసారి ఈరోజు అందరూ కూడా రాష్ట్రమంతా గుర్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మన నాయకుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా ఇక్కడ మండల ప్రెసిడెంట్ సుధాకర్ నాయుడు గారికి, మన సీనియర్ నాయకులు మన భక్తవతుల రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను, భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. చిలకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా సాగుతుంది. ముత్యాలమ్మ, పోలేరమ్మ అమ్మవార్లను దర్శించుకొనుటకు పలు ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పండరి భజన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తీసేమయ్యా స్వామి, ఆడి తీస్తే ఎమ్మెల్యే కాడి తీస్తే
రమణ గోవింద. హలో హలో చతుర్థి వార్షికోత్సవ వేడుకలలో భాగంగా శ్రీ ఘన విజయ మందిరం శ్రీ గురు నిలయం నందు మా గురువు గారు శ్రీ గురురాయ ప్రభుజీ ఆధ్వర్యంలో 2వ రోజు శ్రీ అఖిలాండ బ్రహ్మాండ నాయకి నాయకులు శ్రీ లక్ష్మీమాత నారాయణ ప్రభుల కలశ స్థాపన కళా హోమాలు సాయంత్రం 6 గంటలకు శ్రీ మహా చండీయాగం అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ సత్యసాయి బాబా గారైతే నేను చూసా ఆశీస్సులతో చాలా నిండుగా సాయిరాం శ్రీగురు నిలయం ఏం చేస్తుందయ్యా శ్రీగురు నిలయం అని అంటే ఏమైనా చేస్తుందయ్యా అనే తల్లి తండ్రి ఒక్కసారే అనుకుంటారు కదా, నా కొడుకు కూతురు ఇంకొంచెం బాగుంటే బాగుండేదేమో, వాళ్ళ బుద్ధి ఇంకొంచెం బాగుంటే బాగుండేదేమో, వీడు నా కడుపును పుట్టకుండా ఉంటే బాగుండేదేమో, వీడిని కాబట్టి నేను కాబట్టి చాకుతున్నానేమో అనుకునే పరిస్థితుల నుంచి మీ బిడ్డల్ని కాపాడి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే ఏకైక మందిరం ఈ భూమండలో శ్రీ ఖచ్చితంగా ఘన విజయ మందిరం మాత్రమే రానా. దాంట్లో వల్ల గురువుల నిలయం ఎలా ఉంటుందయా, ఏంటి గురువులు ఏంటి గురువులు ఏంటి ప్రార్థన చేసుకోండి. ఓం గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం క్షరాదం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః విచ్చేసిన భక్తులందరూ కూడా ఓం గణపతయే నమః అని భగవంతుని మనసులో ప్రార్థన చేసుకోండి. చండీ హోమంలో భాగంగా మొదటగా వినాయకుడికి హోమ కార్యక్రమం జరుగుతుంది. విచ్చేసిన భక్తాదులందరూ కూడా ఓం గణపతయే నమః అని వినాయకుడిని మనసులో ప్రార్థన చేసుకోండి. ఓం గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ఓం గణానాం గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు? ఇప్పుడు చెప్పండి. 2 hours ఉంటుందా? ఇప్పుడు ఎలా ఉంది? అది 2 hours ఉంటుంది. ఏం టెన్షన్ పడబాకండి, ప్రసాదాలు దండిగా ఉన్నాయి. ఇటువంటి మాటలు బాగా వినిపిస్తుంది. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అటువంటి కాష్టంలో కట్టెలు నీకు తోడుగా ఉంటాయి. అటువంటి కట్టెలని హోమంలో చేసుకొని హోమంగా వెలిగించుకుని యజ్ఞం చేయమని గుర్తించి నువ్వు ఏ రోజుకైనా సమితిగా మారతావు అని గుర్తు చేసేటటువంటి ఏకైక సంస్కృతిలో సనాతన ధర్మంలో జన్మించిన ఏకైక హిందువురా నువ్వు. ఆనంద యజ్ఞ యాగాదిలో పాల్గొనేటటువంటి బుద్ధి ఉండేటట్టుగా ముందు తప్పక పెట్టాం. నిజమే కదా నాన్న? ఇటువంటి సంతు యజ్ఞము కర్మ ఏమి లేకుండా గురువు గారు ఆరోగ్యం కావాలి, ఎంతసేపు ఊరికే ఇచ్చేస్తాడు. గురువు గారు ఐశ్వర్యం కావాలి, ఎంతసేపు ఇచ్చేస్తాడు. గురువు గారు నాకు పరపతి కావాలి, ఎంతసేపు ఇచ్చేస్తాడు. కానీ అర్హత ఉందా లేదా? అర్హత ఉందా లేదా చూసుకోవాలి. చాలా మంది 2 కాళ్ళ మీద పడవలు ఉంటారు. గురువు గారికి ఎలా ఉన్నామా లేకపోతే ఎలా ఉన్నామా? మీరు నటిస్తే గురువు గారు జీవిస్తాడు. మీరు జీవించడం తెలియచేస్తే గురువు గారికి జీవమే గురువు గారే ఉన్నాడు కదా. ఎలా గురువు గారు ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా శ్రీ ఘన విజయ మందిరం తప్పక ఉంటుంది. శ్రీ అంటే అందరికీ ఎల్లవేళలా ఎప్పుడు ధనం ఉండడం కాదు, ధన్యత కలిగి ఉండడం. ఘన విజయం, జయం విజయం, ఘన విజయం. మనిషిగా పుట్టిన తర్వాత జయమైనా కావాలి, విజయమైనా కావాలి, ఘన విజయమైనా కావాలి. ఒక్కసారి దర్శించండి నాన్న శ్రీ ఘన విజయ మందిరాన్ని. వద్దన్న తప్పుల పోతాయి. మీరే కావాలన్నా ఇటువంటి అందమైన సంస్కృతి మరలా ఇక్కడే తప్ప ఇంకెక్కడ కనిపించదు. ఎందుకు గురువు గారు మీరు ఇంత గట్టిగా చెప్తారంటే 186 దేశాల భక్తులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అయితే ఆయన నాకు దేవుడు, అందులో నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా ఏంటి గురువు గారు మీ ఇంకా స్థాయికి సంబంధించి చెప్పండి, మీ గురు పరంపర గురించి చెప్పండి అంటే మాకు 4000 ఆశ్రమాలు ఉన్నాయి. శివానంద ఆశ్రమం ప్రపంచం మొత్తం మీద కూడా 4000 ఆశ్రమాలతో విరాజిల్లేటటువంటి శ్రీ శివానంద ఆశ్రమం మా గురువు గారిది. అటువంటి ఆనందాలు అద్భుతంగా చెప్పగలం. గురువు ఏం చేస్తాడా అని అంటే ఎప్పుడో చిన్న వయస్సులో నేను ఋషికేశ్కి వెళ్తూ ఉంటే భగవాన్ బాబా వారు అక్కడికి వస్తే మా యొక్క గురువు గారి అయినటువంటి శివానంద సరస్వతి మహారాజ్ వారికి అప్పుడు మోటాలు నెప్పులుగా ఉంటే భగవాన్ బాబా అలా అంటే ఒక మంచి రుద్రాక్షమాల వస్తే దాన్ని శివానంద మహారాజు యొక్క కంఠంలో వేస్తే ఆయన మోటాలు తగ్గి ఆయన తిరుగుతూ ఉంటే అప్పుడు శివానంద మహారాజు ఈయన సాక్షాత్ భగవంతుడురా అని ఆయనపై మోకరిల్లితే అప్పటికి మా గురువు గారి దగ్గర 14 దేశాల మంది వాళ్ళు ఉంటే అప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు దేవుడు అని చెప్పి అక్కడుండే 14 దేశాల వాళ్ళని నమ్మించేట్టు చేశాడు. ఆయన దేవుడురా అని నమ్మించగలిగేది గురువే, వీరు నీ తల్లిదండ్రులా అని ఒప్పించగలిగేది గురువే, ఇది చేస్తే నీకు తప్పక కలిసి వస్తుందిరా అని చెప్పగలిగేది గురువే. ఏం చెప్పినా వినకపోయినా రేపటికి తెలుసుకుంటాడే అని ఓపికతో ఉండేది కూడా గురువే. ఏం చేస్తాడాయా గురువు అని అంటే యూటర్న్ మీరు చదువుకున్న తెలుగులో ఉంటుంది. లఘువు గురువు. లఘువు అంటే ఒక్క గీత, గురువు అంటే యూ షేప్ లో ఉంటుంది. ప్రతి ఒక్క జీవితానికి అలా యూటర్న్ ఇవ్వగలిగేది గురువు మాత్రమే. ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు? ఇప్పుడు చెప్పండి. 2 hours ఉంటుందా? ఇప్పుడు ఎలా ఉంది? అది 2 hours ఉంటుంది. ఏం టెన్షన్ పడబాకండి, ప్రసాదాలు దండిగా ఉన్నాయి. ఇటువంటి మాటలు ఇవ్వలేకపోతున్నారు. నాకు ఎప్పుడు చెప్తూ ఉంటా. ఇందాక కూడా మా భాస్కర్ రెడ్డితో అన్నా ఏం చెప్పాను అని అంటే రోజుకి వాడు 10 గంటలు పనిచేసేవాడు నెలకి 300 గంటల సేపు అవుతుంది. సంవత్సరానికి 3600 గంటలు అవుతుంది. 3600 గంటల పాటు కష్టపడి పనిచేస్తే నెలకు 1,00,000 2 లక్షల జీతం వస్తుంటే సరిపోయినటువంటి ధనం మీ కష్టము బాధ ఇంకొక సమస్య వచ్చినప్పుడు వారానికో నెలకో 3 సెకండ్లు పెట్టేటటువంటి నమస్కారానికి మనమందరము మీరు ఎందుకు కోటీశ్వరులు అవుతారు?
10 గంటలు పనిచేస్తే వచ్చేటటువంటి సంపాదన సరిపోకపోతే సంవత్సరానికి ఒక్కసారి 10 సెకండ్లు పెట్టేటటువంటి నమస్కారంతో ఎలా పెద్దవాళ్ళం అయిపోతాం, ఎలా కోటీశ్వరులం అయిపోతాం, ఎలా ఇంకా ఉన్నతులుగా తీర్చిదిద్దపడతామంటే అవనే అవ్వదు. వెంటనే మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది. అదేంటి గురువు గారు, అమెరికాలోనో జర్మనీలోనో అందరూ హ్యాపీగా ఉంటున్నారు కదా, ఇక్కడ మాత్రమే ఈ విధంగా ఉండాలా అని అంటే, మీకు ఒక నేను 10 ఎకరాల భూమిని ఇస్తానయ్యా అంటే అందరూ చేతినెత్తుతారు. అదే ఆ భూమిని తారేడారులు ఇస్తానరా తీసుకోండి అన్నాను అనుకోండి, మాకెందుకులో గురువు గారు ఎడారిలో మేమేం చేసుకుంటామంటారు. కానీ ఒక గురువు మాత్రం ఏం చేస్తాడంటే ఆ ఎడారిలో కూడా ఖర్జూర తోటను పెంచుకోవచ్చురా, దాని దగ్గర ఈ చిన్న సూత్రం చెప్పాను, ఈ చిన్న వాటర్ పడే విధంగా మొట్టమొదటిగా నారాయణుడు నిజంగా ఇక్కడ స్థాపించాము. ఆయన నిజంగా మహిమ ఉందా ఆయనకి, నిజంగా అందరితో పాటు ఏదో కష్టపడి ఇక్కడ మురళి ఉన్నాడు, వాళ్ళ అన్నగారు దీన్ని చాలా ప్రేమగా గురువు గారు నేను ఇవ్వలేను మీకు, నేను పాలరాతిలో మీరు పాలరాతిలో చేయించుకుంటాను లక్ష్మీనారాయణలు అంటున్నారు, నేను దీంట్లోనే ఇస్తానని చెప్పి శంకర్రెడ్డి సాక్ష్యం మహాబలిపురంలో సముద్రం ఇంత లోతు నెలలో గురువుగారి విగ్రహాన్ని ఒప్పుకోవాలి, గురువుగారి విగ్రహాన్ని ఒప్పుకోవాలి అని ప్రాధాయపడితే వాడు ఒక్కడు మిగతా వాళ్ళందరూ కలిసి ఫస్ట్ లక్ష్మీనారాయణ విగ్రహాన్ని చెక్కి తీసుకొని వస్తే అదే గూడలలో 11 నెలల పాటు ఈ ధర్మకర్తగా ఇప్పుడు ఉండేటటువంటి జనార్దన వాళ్ళ మందిరంలో అభయ ఆంజనేయ స్వామి మందిరంలో 11 నెలల పాటు ఉంటే తర్వాత ఈ ప్లేస్ ఎక్కితే దాన్ని మళ్ళా ప్రతిష్ఠిస్తే ముందు లక్ష్మీనారాయణుల ఆ పెళ్లి చేసుకున్నట్టుగా వాళ్ళు వస్తే ఎక్కడో తెలుగుదేశం నుంచి ఆంధ్రదేశానికి వాళ్ళు వచ్చిన తర్వాత ఇల్లు పెట్టుకున్నట్టుగా ఈ ఘన విజయ మందిరాన్ని నిర్మించడం జరిగింది. మనుషుల బుద్ధి రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు అదే చంద్రారెడ్డి మా గురువు గారు నాకేదో ముందు పెట్టాడండి, వాడు కోట ఖర్చు లేకుండా సంసారం అవుతుందా? వాడు చెప్తే 4 చెప్తాడు, నేను చెప్తే 1000 మందికి చెప్పేస్తాడు. నిజమే కదా. వినాయకుడు వచ్చింది, వినాయకుడిని పూజించుకుంటే చాలంట అన్ని జరుగుతాయంట. వినాయకునికి మనం చేసుకున్నంత ఆనందంగా మిగతా దగ్గర చేస్తారో లేదో తెలియదు, మనం జరుపుకుంటున్నాం. తర్వాత చండీమాత సంవత్సరానికి ఒక్కసారి, దీనికన్నా మించి జరగట్టి ఇంకెక్కడైనా చండీ యాగమంటే మరలా ఎక్కడే జరిగే విధంగానే ఉంటుంది. అది చండీమాత 2 చేసుకుంటున్నాం. లేదు గురువు గారు సత్యనారాయణ స్వామి పూజ చాలా శ్రేష్టమైనది అంటారంటే, ఇప్పుడు దాకా మనం చేయని నది ఏదైనా ఉందంటే సింధు నదియే. కుదిరితే ఈశ్వరుడు దయ చేసేద్దాం. మనం చేయనటువంటి సరస్సు ఏదైనా ఉంది అంటే మానస సరోవరం కుదిరి చేసేద్దాం తప్పకుండా. అటువంటి నైమిషారణ్యంలో పుట్టినటువంటి ఈ యొక్క సత్యనారాయణ వ్రత కల్పం, ఆ కల్పంలో రాసినటువంటి నది, సముద్రం, జీవజలాలు, పుణ్య ప్రదేశాలు అన్ని తిరిగి చేస్తూ ఉన్నాం. అంతకన్నా గొప్పగా ఇంకేం కాదు. గురువు గారు ఇంకా గొప్పగా ఏముందంటే, కృష్ణుడు చాలా గొప్ప అంటారయ్యా, అంత బుట్టి కొడితే చాలు. గోపికమ్మలు ఆయనకి చాలా ఇష్టం అంటే ఇక్కడ జరిగినట్టుగా స్త్రీమూర్తులు ఉట్టిని కొట్టినట్టుగా ఇక్కడ జరుగుతుంది. ఇదే ద్వారకా నాచిందే కదా, స్త్రీమూర్తులు గోపికమ్మలే కొట్టు ఉంటే ఉట్టి ఎంత ఆనందంగా ఉంటుంది. గురువు గారు రాముడు చాలా శక్తి అంటారే, ఇది ఎలా అంటే మీరు చెప్పే తారక మంత్రం రాస్తూనే ఉంటారు కదా, శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ చేస్తూనే ఉన్నారు కదా. లేదు గురువు గారు గురు పౌర్ణమి చాలా గొప్పదంటారే, ఇక్కడ జరిగినట్టు గురు పౌర్ణమి ఇంకెక్కడ జరుగుతుందని ఆయన. లేదు గురువు గారు ఇంకా ఏదైనా తీర్థయాత్రలు గొప్పవి అంటే ఊరికే ఫ్లైట్ టికెట్ వేసుకున్నాము, ఒక 4 పోదామంటే 40 చిల్లర మందిరం అయినా హ్యాపీగా కేదార బద్రీనాథ్ వెళ్ళడానికి. ఇక్కడ జరిగినట్టుగా తీర్థయాత్రలు ఇంకెక్కడ జరుగుతున్నాయా? ఇక్కడ ఏం జరగట్లేదయా అంటే ఎవరిని మోసం చేసే తంతు జరగట్లేదయా. ఇక్కడ ఏం జరగట్లేదయా అంటే భగవంతుడిని భిక్షగాడు చేసే విధంగా ఆయన ముందు ఒక హుండీ పెట్టేదయా, హృదయంలో పెట్టుకోండి భగవంతుడిని చాలు అని చెప్పేటటువంటి తంతు జరుగుతుందయా. మరి ఇక్కడ ఏం జరుగుతున్నాయా అంటే ఎవరికైనా ఏమైనా తిన్నారా, ఎట్లా ఉన్నారా అని చెప్పేటటువంటి మర్యాదలు తప్పకుండా జరుగుతూనే ఉన్నాయా? మనుషులు మీకే ఇన్ని మర్యాదలు జరుగుతూ ఉంటే భగవంతుడికి ఇంకెన్ని మర్యాదలు జరిగితే కదరా నాన్న. మనం మన వంశం తర్వాత రాబోయేటటువంటి ముడి 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 మన వల్ల తీగలు కూడా బాగుండాలి. అవి బాగుండడానికే ప్రేమానుసారంగా, ఇష్టానుసారంగా, కష్టముతో సంబంధం లేకుండా కాయం ఉన్నెన్ని రోజులు చేసుకున్నామని చెప్పి నిర్మించుకొని దర్శించుకొని దర్శకనీయతతో ముందుకెళ్తున్న అద్భుతమైన ఆనందమైన విజయ మందిరం
జ్ఞాన విజయ మందిరం. ఆ మందిరానికి కొత్త వాళ్ళని మీకందరికీ, పాత వాళ్ళకి మరొక్కసారి స్వాగతం సుస్వాగతం. సాయిరామ్. ఎలా కావాలో ఎప్పుడు కావాలో ఇది ఇస్తూనే ఉంటుంది. ఎలా గురువు గారు అంటే నిన్న మా గంగాధర్ రెడ్డి ప్రథమ ధర్మకర్త వాళ్ళ ऋषिर्वाज स्वाहा प्रशांता देवचक्रतात्मनः तदेवभगवद्रकालिभोतकर्म स्वाहा इत्येकं बाबा संवदता देवी देवश्रीभ्यो चैत्रैतेश्वरी स्वाहा पुनश्च गौरीदेहात् सात्मोद्भूताय दावोदो उधाय दुसैत्यानन्दा समुद्रमयो स्वाहा रक्षणाश्लोकानां देवानां कारणेः तत्समयाख्यातं यथावत् कथयामि ते ह्रीं ओं स्वाहा मूर्तिया दुष्क्याः समस्तमित्रयो कमलार्य स्वाहा समताग्रसैन्याते समर्थसुदायः आकिमेति प्रददवा शिवजातर स्वाहा अभ्यतादं शतवदेशैवदः शतरशतो देवी व्याप्तोगदनशा स्वाहा
पादाक्रांत्यानादा भोक्तिर्लग्नाम्रा क्षोभदासेवादान्धर जनश्रीराम स्वाहा दिशोपदस्त्रीनासंतव्यापनन्द्रां तदप्रवदयुधं दिया दिव्यसंदिशां स्वाहा शस्त्रात्रवदामूर्तिरागदेवदिगन्त्रम् महिषासुरं नक्षत्राख्यमात्र स्वाहा युधे चमश्चामेत्रं गुलामदः प्रथमदेशे प्रतिज्ञाख्यमात्र स्वाहा ऐददानं ज्योतिर्भावः कच्चायुभेचानतरेसलो महात्र स्वाहा ऐदानं चे स्वाहा वृतङ्गादेवाने तस्मद्भाक्षवे ततो देवी दिशुले कद्या शक्तिं शिव स्वाहा खड्गादृष्टोऽजिकामात्रान् पाद्यां दैवानं कण्डासुरमोचान् स्वाहा असुरं भूभासेन रत्वान् जानकश्रीधो केचित् कदाग्रस्ते क्षये कट्कबाधितावरे स्वाहा विभोजातबाधे नागदाभूष्यते विमोचकत्रं नमसे वशुमदा स्वाहा केचित्प्राभो वनाशोयमुच्यते यन्त्रासरोगेन कृता दरिद्रात्रे स्वाहा शेनगानाप्राणामुसिताग्राः केचित्भावच्छिन्नक्षत्राभ्याम्भूत त्रिभवो विष्णुबोधायितमोद्रभेदे ताते स्वाहा साक्षात् प्रभानिकरा श्रोग्रगणे जलाग्रगाद्वेश्रोषाणां नागदाविलयं शमन्तनिकायिज्ञानं तवलोकविदां स्वाहा त्रिवर्तवशमं तवते विशलं रवं तदेवादिविद्यामृतमणेः व्रियन्तहन्त्रकरं ओङ्कारब्रह्मो पादयामसि स्पर्धां स्वाहा भगरां शक्तिनिवारां दृष्टाक्षमनुदः श्रद्धासां जगलसप्रवचलज्ञां तां त्वां दास्माप्रादेशं स्वाहा किं वर्ण्यामतावरोपमिचमेव किं चादिवीर्यपदक्षकारि भूरे किं चाहदेशब्दाद्वाद्भुतानि सर्वे देवसर्देवगणादिकेश स्वाहा हेत समदगदां त्रिगुणदोषैर्ज्ञासे हरेराप्यप्यवारः सर्वास्याखिलमिदं जगदम्बभूताम् अव्याकृता हि परमापरक्तमस्वाद्या स्वाहा यस्याः संसृतावृत्तिरेणाकृतं व्याजेन सकलेशमकेश देवी स्वाहा स्वैपद्रगणशब्देतुरुच्यासे तमदेव सदे स्वाहा या मुक्ते हेतोरभिजन्मातृमत्यति अभ्यते सोनियते तरुद्सारैः मोक्षादिभिः स्वाहा
सदां सर्वपर विख्यातमदिगो स्वाहा विश्वकल्पद्भुत अंतं प्रधानमतिदो सनातन विश्वरूपा प्रभावका स्वाहा पुष्टादं सर्वतो परिषत्तंद्रात्रं पुष्टादियोनिग्रान्ताने गागते स्वाहा विभोधनाताय हरे कृताय विश्वेश्वरं जगदात्रे मृत्युगाकर्णे स्वाहा विद्रामरुद्रं प्रदां जयतु स्वाहा ब्रह्मोवाज स्वाहा स्वाहा स्वागं बोध्यतातनूनां स्वाहा नादतको सहमानमुग्रमग्नगो वेम परमात्सदस्तात् परशत दुर्गान् विश्वाक्षामद्देवोद्गृदाप्यद्य स्वाहा नौषकमीढोद्वरसुसनाच्च होतानं यस्तसत्से वाञ्छाः नेत्रमं विप्रयस्वास्मभ्यं सौभगमाय स्वाहा दुष्टमजगानशक्तन्तवेन्द्रविष्टारणसञ्चरेम आगस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोकिहमादयन्तां स्वाहा जनाजमहे कन्याकुमारी तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा महालक्ष्मी देवता हवने विनियोगः అందరూ కూడా మహాలక్ష్మి నమః అని ప్రార్థన చేసుకుంటారు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలలే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమస్కారం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలే దేవతా शोभनाज स्वाहा करिण महाजम दम दर्शकं जदा करशदस्तक्रम देवे गंगेरेकं स्वाहा ततो महाश्रद्धोज वैजव्रस्तः देवक्षव्याम त्रिलोकं श्रेत्रं स्वाहा ततो कुचक्रमादिका परमत्वं पवनप्रश्चै राजा रद्रन स्वाहा हरदजरदसोभि बलविरिमोदतः विशाराभ्यक्षे बन्दिका प्रदरं स्वाहा सादा प्रदान तेरा जोरे लोत्ग्रहे वाचा तम्मदो मकरलाक्षरं स्वाहा देव्यो वाज स्वाहा गर्जगर चावलभारविताम्रे सोडाकाक्यं मुट्टलकरकं स्वाहा अंतजं दासजंगिरांकर सर्वासु नोकरमरवत्ते कमलतं स्वाहा अंबरीकर्तं समस्त सकलेशा विश्वकर्मा ददसे परमतात्रकं स्वाहा अस्त्राणे कृपाणे गावेदनं शरणो अंदानमंगलमालं शिरसिजाब्रां स्वाहा अतत जलस्तु पंकजं शबरं हिमवान् वाहनं समवर्तं स्वाहा सुदाशरं सयापान वातुत्रालः सेहितर्वाके समामनुभोजं स्वाहा नागारं ददसे दैव प्रतिमां అమ్మవారు మనకి మహాకాళీ స్వరూపంగా కనపడ్డారు. 2, 3, 4 అధ్యాయాల్లో మహాలక్ష్మీ స్వరూపంగా కనపడుతూ మహిషాసురుడు అనేటువంటి రాక్షస సంహారం అంతా కూడా అమ్మవారు ఈ అధ్యాయాల్లో చేస్తూ ఉంటారట. ఈ రాక్షసులు ఎవరో కాదని చెప్తూ ఉన్నారు. ప్రతి మనిషిలో కూడా ఈ రాక్షసులు ఉంటారని చెప్పి మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ రాక్షసులు ఎవరయ్యా అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటి అన్నీ కూడా రాక్షసులట. ఈ రాక్షస సంహారమే అమ్మవారు చేస్తూ ఉంటారట. కాబట్టి మనకి దానికి తోడుగా అమ్మవారిని ఆరాధిస్తే ఇందాక గురువు గారు చెప్పినట్టు కలవు చండీ వినాయకు కలియుగంలో చండీ అమ్మవారిని ఆరాధించి ఓం స్వాహా.
महालक्ष्मी महाकुटुंबी ओम नमश्चंडिकादे ओम ऋषभाद स्वाहा शक्रादे सराणे देवी दस्मंद्रात मंत्राल भय देव्याः तामदष्टुः प्रांतरमलश्रोधांसा भागमे प्राशपणवदुपचारदेहा स्वाहा देव्याया तदमन्दागमत्यां श्री देवगणशक्ति समूहमत्या तामम्बिकामङ्गले मार्गदेवोज्यां भक्त्याः दास्मा तिरस्कृतगदासत्रेत्रगद्भुजो स्वाहा यथावृत्तं तयोश्चत्वमिराधरेशतं त्रिजागद्यामसदेवा भवस्त्रं स्वाहा सूर्येन्द्राग्लेन्द्रमसवर्णसजा अन्येषां जातकारं सूर्यमेव तिष्ठति स्वाहा सर्गानरागुरः सर्वे देवगणा भुवि विसर्जितामर्त्याभशद्रात्मनः स्वाहा एतत्प्रकृतं सर्वमरावृजेषं शरणब्रह्मणा स्वभ्रस्सर्जितदां स्वाहा इत्थं निशं देवानां वचां सुतोद्रः चकारुगोपजं पुष्यं पुर्गीकलानः स्वाहा ततो गभोरस्यादिक्रमदातः दशक्रमहत्य जबरमण शङ्करस्य स्वाहा अन्येषां देवदेवानां शक्राणां शरीरः निर्गभ्यन्ते तत्तिकरं समगच्छति स्वाहा स्वाहा विद्यमानोदस्तादस्तादस्पं नागमेकदौ युगादेवतो ग्रहाधर्मे स्वाहा दो वेगा संप्रदाय निपत्य प्रकारः कर प्रारंभं शावसुकृतं स्वाहा उदकश्रेणे देव्याः वर्षकृतः तन्तुमशलेश्चे वागराजबाध स्वाहा देवी कृतः दाब्रे छोटे अंशतम राष्ट्रनिवाले नमाने साधारणं स्वाहा उग्रासमकरेन्द्र जागतोगेर क्षमतामो स्वाहा कर्कदोगानिया जातम्ते बे करबालो संगीत क्षमतामो स्वाहा कोशरवाद स्वाहा एवं सादर्वे कुसुमेन्द्रो भवेय तद्रेखाग्नरे स्वाहा भक्त्यानमसरे द्वेदवेदोपदा प्राप्रथां समतानप्रान्तान् स्वाहा देव्यवाद स्वाहा उल्टामदा सर्वे स्मृतमार्तं स्वाहा देवा भूतः स्वाहा या देवी सर्वभूतेष श्रद्धारूपेण नमस्ते स्वाहा या देवी सर्वभूतेष श्रद्धारूपेण नमस्ते स्वाहा श्री स्वाहा तत्सनमवदाता सदादवे अभेदावदां देवं कक्कसुद्रोद्र स्वाहा शुभमागदगणेन्द्र सदारे नमो देवदेवामिकं स्वाहा सदैव सर्वशेन वर्षपरेश्वरः यथा मृगेशं द्वै वर्षे द्वै स्वाहा तस्य चित्वा दो देवेले स्वाहा तदसं महावीर्ये मेषसमुपदो आदिगां ग्रारो रश्याम रजा नमस्ते स्वाहा या देवी सर्वदेश लज्जा गोविंदा नमस्ते स्वाहा या देवी सर्वदेश शांति गोविंदा नमस्ते स्वाहा या देवी सर्वदेश शांति गोविंदा नमस्ते स्वाहा कंडं निर्ग्रह शासनाता निपयदग्रा स्वाहा विधिकृतमात्मा महाप्रम మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు దువ్వూరి వెంకురెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు దువ్వూరి సుధాకర్ రెడ్డి, రాజేశ్వరమ్మ దంపతులు మన్వల్లు మోహన్ కృష్ణారెడ్డి, వంశీకృష్ణారెడ్డిలు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. आदिते सर्वं संज्ञा दीपं नमोस्तुते अंजलि पुटा संप्र
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.